దేశంలో అనేక రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో 6 సంవత్సరాలుగా సంక్షేమ బోర్డు వల్ల కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా చేశారని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు సాధించేందుకు ఈ నెల 19వ తేదీన అలంకార్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆగస్టు 19న విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలంటూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో 2007లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేశారన్నారు. కార్మికులు ప్రమాదాల బారిన పడినప్పటికీ సంక్షేమ బోర్డు నుండి నష్టపరిహారాలు ఇవ్వడం లేదన్నారు. సహజ మరణం చెందిన కార్మికుడికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ బోర్డులో చేరిన ప్రతి కార్మికుడికి బ్రతుకున్నంత కాలం కొనసాగించాలని, మహిళా కార్మికులకు ప్రసూతి అలవెన్స్ 50,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికుడికి ఇచ్చిన కార్డు ద్వారా కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని, సంక్షేమ బోర్డు నుండి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు నుండి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిల్డింగ్ సంక్షేమ రంగం సంబంధించినటువంటి బోర్డు అమలు కోసం ఈ నెల 19వ తారీఖున ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్త ధర్నాను నిర్వహించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు ధర్నాలో కార్మికులందరూ కూడా పాల్గొని సంక్షేమ బోర్డు అమలుకి కృషి చేయాలని చెప్పేసి ఐఎఫ్టియుగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 176 రకాల హామీలను ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా సూపర్ 6 అనేటువంటిది ప్రకటించింది. ఈ సూపర్ 6 అమలు జరుపుతారని చెప్పేసి గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, భవన నిర్మాణ కార్మికులు కూడా ఓట్లేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ సూపర్ 6 పథకంలో భాగంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, అట్లాగే ఆ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కార్మికులు జమ చేసినటువంటి 3,000 కోట్ల రూపాయలు తిరిగి బోర్డులో జమ చేసి కార్మికులు మరణించిన లేదా కార్మికుల కుటుంబాలకి విద్యా వైద్యంకు సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సరన్నర కాలం అవుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఒక సమీక్ష కానీ, మరణించినటువంటి కార్మికులకి ఎక్స్గ్రేషియా కానీ, అలాగే కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం కానీ ఏ ఒక్క అంశం కూడా కార్మిక శాఖ ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా 1 కోటికి పైగా భవన నిర్మాణ రంగంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భవన నిర్మాణ రంగం అతిపెద్ద పరిశ్రమగా ఉన్నటువంటిది మనందరికీ తెలిసిందే. ఈ సంక్షేమ బోర్డు 1996లో ఏర్పడితే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2007లో ఈ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి నుంచి నేటి వరకు సంక్షేమ బోర్డులో కార్మికులు కార్డు జమ చేసుకుంటూ వాళ్ళు డబ్బులు. జి హరికృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈ రోజున భవన నిర్మాణ రంగంలో కార్మికులకు భద్రత లేకుండా పోయింది. 2007 మే 1వ తారీఖు నాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రకటించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అక్కడి నుంచి దాదాపుగా ఒక 12 ఏళ్ల పర్యాయం మాత్రం కార్మికులకి చచ్చిపోతే తప్ప బతికుండగా మాత్రం అనుభవించే ఫలాలు అయితే, సంక్షేమ పథకాలు అయితే దాంట్లో నుంచి అమలు చేయలేదు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డుని నవరత్నాల శాఖ అడ్డం పెట్టి సంక్షేమ బోర్డుని నిలుపుదల చేసింది. అప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులు కనపడ్డ ప్రతి ఎమ్మెల్యేకి కానీ, ప్రతి ఎంపీకి కానీ, ప్రతి మినిస్టర్కి కానీ కూడా ఇంత పత్రాలు ఇచ్చిన సందర్భాల్లో ఏ ఒక్కరు కూడా భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మాత్రం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. కానీ రాష్ట్రాభివృద్ధిలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున మేము చెప్పేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది 35 లక్షల కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 రకాల వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఏ ప్రభుత్వాన్నైనా కూలదోయడానికైనా నిలబెట్టడానికైనా సరే భవన నిర్మాణ కార్మికులు
పనిచేస్తారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మేము ఆల్రెడీ కార్మిక సంక్షేమ ప్రభుత్వం మాది, మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఉచితంగా ఇస్తాము, అట్లాగే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల మీద జాలి కలిగి భవన నిర్మాణ కార్మికులను ఎంటేసుకొని ఇసుక మీద పాదయాత్ర చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సందర్భంలోనే ₹1 కోటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి విరాళం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటివరకు కూడా భవన నిర్మాణ కార్మికులు ఊసే ఎత్తన పరిస్థితి. ప్రజా దర్బారు పెట్టారని చెప్పి ప్రజా దర్బారు కాడికి 5-6 సార్లు వెళ్తే అక్కడ కనీసం స్పందించే నాదులే కరువయ్యారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గరికి వచ్చి మీ బాధలు చెప్పుకోమన్నారు. అక్కడికి వెళ్ళి 2 సార్లు ఇంత పత్రం ఇచ్చినా కూడా ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు కనపడలేదు మాకు. అట్లాగే జనసేన పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో వింతపత్రం ఇవ్వమన్నారు. అక్కడ కూడా వింతపత్రం ఇచ్చాము. అక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అట్లాగే కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత మంత్రి